ఓవైపు వేసవి సెలవులు, మరోవైపు ఫలితాల వెల్లడి. కాస్త ఎండలు కూడా తగ్గుముఖం పట్టేశాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇంకేం అలా ఓ టూరు వేసేద్దామంటున్నారు జనాలు. పుణ్యక్షేత్రాల బాట పట్టేస్తున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్షేత్రాలన్నీ రద్దీగా మారిపోయాయి. దట్టమైన అడవుల మధ్య ప్రయాణం, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, కనుచూపు మేరలో రాతి కొండలు, కొండల మీద నుంచి జాలువారే జలపాతాలు, ఇలా ఎన్నో అందాలు నల్లమల సొంతం. ఆహ్లాదానికి ఇక్కడ కొదవే లేదు. కృష్ణమ్మ హోయలు, రాతి గుహలు, పురాతన ఆలయాలు, ఇలా నల్లమల అటవీ ప్రాంతమంతా ప్రకృతి సోయగంతో నిండిపోయి ఉంటుంది. దీంతో నల్లమల అందాలు వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు కావడం, పుణ్యక్షేత్రాలు ఉండడంతో జనాలు పోటెత్తారు. కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యాటకుల సందడి అంతకంతకు పెరుగుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాలోని అన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు జనాలతో కలకలాడుతున్నాయి. శ్రీశైలం, ఓంకారం, సంగమేశ్వరం, కాల్వబుగ్గ, మహానంది లాంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన జనాల రద్దీకి అనుగుణంగా పుణ్యక్షేత్రాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లు మొదలుకుని చలువ పందిళ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విడిది, అన్నదానం, ప్రసాద వితరణ విషయంలో అధికారులు శ్రద్ధ తీసుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మహానంది క్షేత్రంలో వేసవి సెలవుల సందర్భంగా భక్తులు విశేషంగా మహానందీశ్వరుడి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ సంవత్సరం పాఠశాలలో సెలవులు ఇచ్చిన తదుపరి కూడా విపరీతంగా రావడం అనేటువంటిది మొదలైంది. మన దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా మహానంది క్షేత్రం ఉన్నది. ప్రధానంగా నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రం ఇది. అందున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి చక్కగా స్నానం చేయడానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి రుద్రగుండం, నంది తీర్థం అనేటువంటి జల సంపదతో కూడుకున్నటువంటిది. అట్లాగే ఈ క్షేత్రం చుట్టూ కూడా మనకి ప్రకృతి వాతావరణం అంతా కూడా ఎంతో అత్యద్భుతంగా పచ్చని చెట్లతో, పర్వతాలతో చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఆలయం ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క నంది, రాతి నంది అనేటువంటిది ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చును. అట్లాగే ఈ క్షేత్రంలో వచ్చిన తర్వాత మహానందీశ్వరుడికి స్పర్శ దర్శనం అనేటువంటిది మహానందిలో ప్రత్యేకము. ఇక్కడ పుట్టాకారంలో స్వయంభూగా వెలిసినటువంటి ఆ యొక్క మహానందీశ్వరుని స్పర్శ చేసి నమస్కారం చేసేటువంటి అవకాశం ఉండడం, అట్లాగే కామేశ్వరి అమ్మవారు అద్భుతమైనటువంటి శిల్ప కళలతో కూడుకున్నటువంటి మండపాలు, ఇవన్నీ కూడా ఎంతో హృదయంగా మనస్సుని హత్తుకునే విధంగా, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క వేసవి సందర్భంగా భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామి అమ్మవారిని సేవించుకుంటూ దర్శించుకోవడం అనేటువంటిది చాలా విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదం కూడా పర్యాటకులను కట్టిపడేస్తుంది. రద్దీ పెరుగుతుండటంతో అటవీశాఖ అధికారులు కూడా నల్లమల ప్రాంతంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పక్షుల అందాలు, వన్యప్రాణుల విన్యాసాలు వీక్షించేలా జంగిల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ జంగిల్ క్యాంప్ కి మంచి స్పందన ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు సఫారీ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్ ద్వారా నల్లమల అడవి అందాలు చూసేందుకు తరలి వస్తున్నారు పర్యాటకులు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు రోజు 1,00,000 నుంచి 2 లక్షల మంది పర్యాటకులు వస్తారు. వేసవి సెలవులతో ఆ సంఖ్య 5 నుంచి 6 లక్షలకు చేరుకుంది. దీంతో అన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.